మత్తయి సువార్త దయచేసి చూడండి. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇక్కడ యేసుప్రభు వారు హీస్ టాకింగ్ అబౌట్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. తండ్రి పిల్లల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తనను తాను ఉదాహరణగా కనుపరుస్తున్నాడు. హీఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మోడల్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫాదర్హుడ్. ఒక తండ్రి ఏ విధముగా ఉండాలి. మీరు అక్కడ చూస్తే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు. అయితే పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఉందా మీ బైబిల్లో? So number one, the first responsibility of a father is to provide for the family. కుటుంబమునకు సమకూర్చువాడై ఉండాలి. నా మొట్టమొదటి బాధ్యత సమకూర్చుట. బిడ్డలకు కుటుంబానికి సమకూర్చుటది పురుషుని యొక్క బాధ్యత. సో ప్రొవైడర్ అంటే సమకూర్చుట అన్నమాట. ఇక్కడ మనకి తెలిసిన భాష ఏంటంటే, వారికి కావాల్సిన ఆహారము, కావాల్సిన ధనము, కావాల్సిన వస్తువులు, ఇవన్నీ సమకూర్చడానికి ఏ తండ్రి అయినా కష్టపడతాడు. జనరల్గా పిల్లల కోసం, కుటుంబం కోసం, వాళ్ళకి ఫీజులు కట్టానుకో, ఇంటి రెంట్లు కట్టానుకో, వాళ్ళకి బట్టలు కొనటానికి, స్కూల్ డ్రెస్సులు కొనటానికి, కాలేజ్ ఫీజులు కట్టడానికి ప్రతి తండ్రి కష్టపడతాడు. కానీ అదొక్కటే కాదు సమకూర్చుట అంటే. యు నీడ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ దెమ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో మీ బిడ్డలు స్థిరపరచబడుటకు మీరు సమస్తమును సమకూర్చాలి. వారికి ఎమోషనల్ సపోర్ట్ను మీరు ప్రొవైడ్ చేయాలి. వారికి స్పిరిచువల్ సపోర్ట్ని మీరు ప్రొవైడ్ చేయాలి. వారు జీవితంలో ముందుకు కొనసాగటానికి కావాల్సిన ప్రాముఖ్యమైన ప్రతి మంచిది, నాట్ జస్ట్ ఫైనాన్సెస్. కేవలము చూడండి, అందుకనే వారికి ఏది వచ్చినా వచ్చి తల్లిదండ్రులకు చెప్తారు. కడుపు నొప్పి వచ్చిన తల్లిదండ్రులకు చెప్తారు, డాక్టర్ కాకపోయినా. ఎందుకనంటే బికాస్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్, దట్ దే విల్ డూ సంథింగ్, ఏదైనా చేస్తారని. సో ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే దట్ వీ షుడ్ ప్రొవైడ్ టు ద చిల్డ్రన్. వారికి ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క ఆ కాన్ఫిడెన్స్ని, వారు దేవునిలో నిలబడటానికి, వారి జీవితంలో ముందుకు కొనసాగటానికి కావాల్సిన సమస్తమైనది ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ నీడ్స్, ఇవన్నీ సమకూర్చే బాధ్యత తండ్రిది. ఆమేన్. నా మాటలు అర్థమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దయచేసి చూడండి. 1 Timothy chapter 5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మనకి చాలా మాటలు ఇక్కడ కనిపిస్తాయి, కానీ నేను ఒక్క మాట, ప్రొవైడ్ అన్న మాటకి నేను ఒక మంచి అర్థాన్ని ఇక్కడ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 7వ వచనం, వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. 8వ వచనం బాగా గమనించండి. 5:8, 1 Timothy 5:8. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. సంరక్షించుట మీకు కనపడిందా? సంరక్షించుట
నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా అక్కడ సంరక్షించుట అన్న మాటకి ఇంగ్లీష్లో ప్రొవైడ్ అన్న మాటే వాడబడింది. అంటే నువ్వు సమకూర్చుట అంటే సంరక్షించుట. ఇది చాలా ప్రాముఖ్యం. మీకు తెలిసినవి వారికి సమకూరుస్తున్నారు, కానీ వారికి కావలసినవి చాలా ఉన్నాయి, వాటిని వదిలేస్తున్నారు తండ్రులు. అందుకనే తండ్రులు పిల్లలతో సమయాన్ని గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతి తండ్రి వారి బిడ్డల పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలుగునట్లుగా వారితో సమయమును గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యం. యూ షుడ్ హ్యావ్ ఎ ఫాదర్ డాటర్ డే అవుట్, ఫాదర్ సన్ డే అవుట్. తండ్రి కుమార్తె సమయము, తండ్రి కుమారుడు సమయము. వారితో మీరు సమయాన్ని గడుపుతున్నప్పుడు ఒక క్యాజువల్ కాన్వర్జేషన్ మీరు వాళ్ళతో చేస్తున్నప్పుడు వారు తమను తాము దే బిగిన్ టు ఓపెన్ అప్ దెమ్సెల్వ్స్. వారు చెప్పేవి కొన్ని అర్థమవుతాయి, వారు చెప్పనివి కొన్ని అర్థమవుతాయి. అది తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, తండ్రిగా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత, తండ్రిగా మీకు ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యం ఏంటంటే వెన్ యూ స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్ సంథింగ్ హ్యాపెన్స్. ఏమవుతుందంటే మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు, వారితో సమయాన్ని గడుపుతున్నప్పుడు, వారి విషయాలు మీకు అర్థమవుతున్నప్పుడు ఆ గడిపే సమయం ఉంది చూసారా, అది నెక్స్ట్ భవిష్యత్ అంతటికి కూడా చాలా గొప్ప పునాదిగా ఆ సమయము ఉంటుంది. హల్లెలూయా. ఒక టైం వస్తుంది, ఏదో జరిగిద్ది, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదమ్మా, రోజు ఇంట్లోనే ఉంటున్నావు కదా, నాకు ఎందుకు చెప్పలే, నాకు చెప్పవలసింది కదా. అసలు చెప్పే సమయం ఎక్కడిచ్చావు నువ్వు తండ్రిగా? ఆ చెప్పే సమయం కాదు, చెప్పే యాక్సెస్ ఎక్కడిచ్చావు? లేకపోతే ఆ చెప్పే విసులుబాటు ఎక్కడ కుదిరింది? అందుకనే ఎప్పుడు కూడా పిల్లలతో సమయాన్ని గడపటం అనేది తేలిగ్గా తీసుకోకూడదు తండ్రులు. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలో వారు హృదయం పైన పడే ఇంపాక్ట్ ఉంది చూసారా, అది చాలా 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 బలముగా. చూడండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బయట కాలేజెస్, స్కూల్స్, ఇవన్నీ కూడా వారి ట్రైనింగ్కి సపోర్ట్ చేస్తాయే కానీ వారి జీవితం అంతా ఇంటిలోనే కట్టబడుతుంది. ఇది మర్చిపోకూడదు. రేపొద్దున ఒక అచీవ్మెంట్ మీ పిల్లలు చేసినప్పుడు, మీ పిల్లల ద్వారా ఏదైనా ఒక మంచి కలిగినా చెడ్డ కలిగినా, ఏ కాలేజీ, ఏ స్కూలు, ఏ టీచర్ అని అడగరు. దే ఆస్క్ అబౌట్ దేర్ పేరెంట్స్. ఎవరు వీళ్ళు, వీరి తల్లిదండ్రులు ఎవరు, వీరు ఎక్కడుంటారు, ఎవరి తాలూకా, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, అమ్మ ఏం చేస్తాడు. ఎందుకనంటే దట్స్ హౌ దే వర్ ఐడెంటిఫైడ్. సో మొదటి బాధ్యత ఏంటంటే మీ బిడ్డలను సంరక్షించాలి, అంటే సమకూర్చాలి. సమకూర్చుటంటే ఎలాగో మీరు ధనము సమకూరుస్తారు, ఎలాగో వసతి సమకూరుస్తారు, ఆహారం సమకూరుస్తారు, వస్త్రములు సమకూరుస్తారు, వారికి కావాల్సినన్ని ఇస్తున్నారు. అంతవరకే మీరు అనుకుంటున్నారు, ఫిజికల్ నీడ్స్ వరకు మీరు మీట్ అవుతున్నారు. బట్ దెర్ ఆర్ దెర్ ఇస్ లాట్ మోర్ దట్ యు నీడ్ టు ప్రొవైడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలకు ఇంకా మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఉంది. వారి యొక్క స్పిరిచువల్ సపోర్ట్, వారి ఇమోషనల్ సపోర్ట్. వారితో మీరు సమయాన్ని గడపటం ఆరంభించండి. ప్రత్యేకంగా టైం పెట్టుకొని 10 రోజులకు ఒకసారో 2 వారాలకు ఒకసారో మీరు సమయమును కేటాయించి వారితో సమయమును గడపండి. వారితో మాట్లాడటం ఆరంభించండి. పిల్లల దగ్గర పేచీలు పెట్టకూడదు తల్లిదండ్రులు. నన్ను చూసి నన్ను పలకరిట్లా, పెద్దవాడు అయిపోయావు, చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ రాలా, నువ్వే మాట్లాడు. ఊరు వెళ్ళిపోయాడు వాడు, అసలు కనీసం ఫోన్ చేయట్లు, ఎప్పుడు దాకా చేయడో చూస్తాను కాదు, రోజు నువ్వే చెయ్యి, మీరే చేయండి. నో దట్ విల్ క్రియేట్. ఏమవుతుందంటే ఒక వారం రోజులు రెగ్యులర్గా మీరే చేస్తూ ఉంటారు, తర్వాత వాడికి కూడా అర్థమైద్ది, అండ్ హీ విల్ బి మిస్సింగ్ సంథింగ్. తిరిగి నీకు కాల్ చేయటం స్టార్ట్ చేస్తాడు, డాడీ ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు. ఆ బాండింగ్, ఆ స్ట్రాంగ్ దాన్ని మీరు బిల్డ్ చేయాలి. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వారి మీద కలుగున్నట్లుగా మీరు చేయాల్సి. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే 8వ వచనం కంప్లీట్ చేయలేదు కదా, చదువుదాం. ఎవడైనాను స్వకీయులను, అందరం కలిసి చదువుదాం 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల
వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. వెరీ సాడ్ వర్డ్. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ టు యువర్ చిల్డ్రన్, దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ బోత్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్. నెంబర్ 2, ద సెకండ్ థింగ్, రెండోది, తండ్రిగా మన బాధ్యత ఏంటంటే ప్రొటెక్షన్, భద్రత. యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను మీరు భద్రపరచాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేని నుండి భద్రపరచాలి అని అంటే, వారి యొక్క ప్రతి విధమైన అటాక్, వారి మీద కలుగుతున్న ప్రతి అటాక్ నుంచి భద్రపరచగలిగిన అధికారం దేవుడు తండ్రికే ఇచ్చాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఎ ఫాదర్ కెన్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్. ఎ ఫాదర్ అండ్ ఎ మదర్, ఎస్పెషల్లీ ద ఫాదర్. అందుకనే చూడండి, మీకు కనబడే దాడుల నుంచి మీరు శరీర సంబంధమైన ఆయుధాలు పద్ధతిలో వాడి, ఉదాహరణకి మీ పిల్లల్ని ఎవరిని అన్నారని తెలిసిందనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది పిల్లల్ని ఎవరినంటే. ఏదేంటి మా పిల్లల్ని అంటే ఏంటి, వీళ్ళంటే ఏంటని ఏం చేయగలరు? వాళ్ళకి ఫోన్ చేస్తారు, అవసరమైతే అరుస్తారు, మాట్లాడతారు, వెళ్తారు, ఏంటి ఇట్లాగ అన్నారంట అని చేస్తారు. అది బయటకు కనపడదు, కానీ కనబడిన కొన్ని అటాక్స్ జరుగుతూ ఉంటాయి పిల్లల పైన. సాతాను కొన్ని ఇన్విజిబుల్ అటాక్స్, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి వచ్చే నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. కొంతమంది అందరు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉండరు, అందరూ మంచి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారు ఉండకపోవచ్చు. రోజంతా 24 గంటల్లో వాళ్ళు పొద్దున్న కాలేజ్కి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి దాదాపు 10-12 గంటలు బయటే వాళ్ళు బతికేది. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఒక 3-4 గంటలు మళ్ళీ చదువుకోవటం, మళ్ళీ తినటం అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకోవటానికి వెళ్ళిపోతారు. ఇంట్లో మీతో గడిపే సమయం ఎంత? యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. చెడ్డ ప్రభావం నుంచి మీ బిడ్డలను భద్రపరచాలి. అండ్ నెంబర్ 2, రెండవది, మీ బిడ్డలను ఇన్విజిబుల్ అటాక్స్, అదృశ్యమైన దాడి నుంచి మీ బిడ్డల్ని భద్రపరచాలి. అండ్ నెంబర్ 3, యూ షుడ్ ప్రొటెక్ట్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల యొక్క విలువలు, మీ స్పిరిచువల్ వాల్యూస్, ఆ మోరల్ వాల్యూస్, వీటిని కాపాడే బాధ్యత ప్రతి తండ్రి పైన ఉంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద వాల్యూస్. అందుకనే తండ్రులు సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా పిల్లల్ని ప్రతిది అడగాలి. ఎట్లా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా, సరిగ్గా ఉంటున్నావా, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉంటున్నావా? ఎందుకంటే ఆ రైట్ తండ్రికే ఉంది. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవనియండి, వాళ్ళకి నచ్చని నచ్చకపోని, వాళ్ళని మెప్పించటం కాదు. ఆ భయము, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ అథారిటీ మీ ద్వారా కనుపరచబడుతున్న విషయం బిడ్డలకి అర్థమవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? యోహాను సువార్త 17వ అధ్యాయం దయచేసి చూడండి. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఇది యేసు ప్రభు వారు చేసిన మంచి ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన ఆయన చేశాడు. అయితే ఇక్కడ ఆయన చెప్పిన మా ప్రార్థన అంతట్లో మధ్యలో నుండి నేను చదువుతున్నాను. 11వ వచనం, నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నౌ దిస్ వాస్ జీసస్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్. నా 12వ వచనం బాగా గమనించండి. లుక్ ఎట్ వర్స్ 12. 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. మీకు కనపడింది అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. వైల్ ఐ వాజ్ విత్ దెమ్ ఐ కెప్ట్ and preserved them in your name, in the knowledge and worship of you. నిన్ను గూర్చిన జ్ఞానమందు వారిని భద్రపరిచాను, నీ నామమందు వారిని కాపాడాను. హల్లెలూయా.
చూడండి అన్నమాట, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని. కనపడింది మాట కూడా తెలుగులో ఉంది. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్టు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడూ నశింపలేదు. హల్లెలూయా. ఇది మీ పిల్లల గురించిన సాక్ష్యం అయి ఉండాలి. నా ఇంటిలో నా పిల్లల్లో ఏ ఒక్కడు తప్పిపోలేదు, ఎవరు నశించిపోలేదు, ఎవ్వరు పక్కకు తొలగిపోలేదు. నాకు అనుగ్రహించిన వారిని ఆయన నామములో నేను వారిని భద్రపరిచి కాపాడాను. యాజ్ ఎ ఫాదర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల్ని కాపాడాలి. ఎలాగ మీరు కాపాడగలరంటే ఇట్ ఈస్ త్రూ ప్రేయర్, ప్రార్థన. ఫాదర్ మర్చిపోవద్దు, ప్రార్థించుట అనేది తల్లి బాధ్యత కాదు. తల్లి చేసే ప్రార్థన తల్లి చేస్తుంది. నో, యూ కెనాట్ రీప్లేస్. మదర్ ప్రార్థన ఫాదర్ రీప్లేస్ చేయలేడు, ఫాదర్ ప్రార్థన మదర్ రీప్లేస్ చేయలేదు. అండ్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ యువర్ మదర్, అండ్ మదర్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫాదర్. ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారికి ఉన్నాయి. కానీ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా నీవు చేసే ప్రార్థన మీ పిల్లల పైన ఒక భయంకరమైన అగ్ని ప్రాకారముగా మీ బిడ్డల చుట్టూ స్థిరపరచబడుతుంది. నేను మరలా రిపీట్ చేస్తున్నా, తండ్రిగా మీ పిల్లల కొరకు మీరు చేసే ప్రార్థన ఒక శక్తివంతమైన భయంకరమైన అగ్ని ప్రాకారముగా మీ బిడ్డల చుట్టూ స్థిరపరచబడుతుంది. సిగ్గుపడకుండా బిడ్డల కొరకు ప్రార్థించండి. ఒంటరిగా ప్రార్థించండి. పిల్లల్ని పిలిచి వారిపైన చేయించి ప్రార్థించండి. దూర ప్రాంతంలో ఉంటే ఫోన్ చేసి ప్రార్థించండి. లెట్ యువర్ చిల్డ్రన్ నో దే హ్యావ్ ఎ ప్రేయింగ్ ఫాదర్. నా కొరకు ప్రార్థించే తండ్రి, మా నాన్న ప్రార్థించే తండ్రి అని మీ బిడ్డలకు తెలియాలి మీరు ప్రార్థించువారు అని. ఆమేన్. అప్పుడు వారు ఎలా ఉంటారంటే, ఎంత భయంకరమైన సొదొమ గుమొర్రాలో మీ అబ్బాయికి జాబ్ వచ్చినా, సొదొమ గుమొర్రా అంటే తెలుసు కదా, భయంకరమైన ప్రదేశం. దేవదూతను వస్తే కూడా దేవదూతను పాడు చేయాలనుకున్న ప్రజలు వాళ్ళు. పురుషులతో సాంగత్యం చేసే భయంకరమైన అవమానకరమైన క్రియలు చేసే పరిస్థితి సొదొమ గుమొర్రా అంటే. సొదొమ గుమొర్రా కంటే మించిన పాపభూయిష్టమైన స్థలం భూమి మీద లేదన్నాడు దేవుడు. ఆ దేశమును నాశనం చేశాడు. వారు మొర ఆకాశం పైకి వచ్చే అంత భయంకరమైన ఘోరమైన పాపము సొదొమ. మీ అబ్బాయికి సొదొమ గుమొర్రాలో ఉద్యోగం వచ్చిన పరిశుద్ధుడిగా నిలబడతాడు. ఎందుకంటే నీ చేత, నీ ప్రార్థన చేత భద్రపరచబడ్డాడు కనుక. సో ఏదైతే కొంతమంది ఏం చేస్తారంటే, ఫ్రీడమ్ ఇవ్వాలండి, ఇచ్చేసే ఫ్రీడమ్ వాడే తెలుసుకుంటాడు. నువ్వు దేనికి ఉంది వాడు తెలుసుకునే కాడికి మీరు దేనికున్నారు. తండ్రిగా నా బాధ్యత ఏంటి, బాధ్యత ఏంటి తెలియచేయాల్సిన బాధ్యత మనది. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారి యొక్క భవిష్యత్తు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. యూ కెనాట్ జస్ట్ లీవ్ దమ్. వదిలేసి నేనేం రిస్ట్రిక్షన్, ఒక ఆయన అంటాడు నేనేం రిస్ట్రిక్ట్ చేయను వాడిని, వదిలేసిన వాడి ఇష్టం, వాడే పడతాడు, లేస్తాడు, కలుస్తాడు, అటు చూస్తే ఇటు చూస్తాడు, తెలుసుకుంటాడు, వాడే తెలుసుకొని వస్తాడులేండి. హలో, దెన్ యు ఆర్ నాట్ ఎ ఫాదర్, నీవు తండ్రివి కాదు. సో ఇప్పుడు వాడికంతటా వాడు తెలుసుకునే క్రమంలో, వాడికి ఇచ్చిన ఫ్రీడంలో వాడు చాలా తెలుసుకోకూడని కూడా తెలుసుకుంటాడు. అంతేకాదు వాడి జీవితం చాలా పాడు చేసేసుకుంటాడు. చాలా భయంకరం. ఇప్పుడు ఒక రిస్ట్రిక్షన్ లేకపోతే, ఒక భయము తండ్రి దగ్గర నుంచి లేకపోతే, అథారిటీ తండ్రి దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఆటంకం ఏముంది, అడ్డే ఉంటుంది చెప్పండి. వారి ఇష్టం కదా. అందుకనే మీకు ప్రతీదీ వాళ్ళు ఫోన్ చేసి నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అనేది పక్కన పెడితే, మీ ద్వారా వారి మీద కలిగే ఇంపాక్ట్, మీరు వారి కొరకు చేసే ప్రార్థన చూసారు, పొరపాటును కూడా మీకు వ్యతిరేకంగా లేకపోతే వారి పైన మీరు ఉంచిన, వారికి నేర్పిన వాల్యూస్కి వ్యతిరేకంగా ఎక్కడికి అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా స్థిరపరచబడతారు. ఆమేన్. సో మొదటి బాధ్యత ఏంటి చెప్పండి, తండ్రిగా చెప్పాలి, మర్చిపోకూడదు. మొదటిది ప్రొవైడ్, సమకూర్చుట. అందరు చెప్పండి, మొదటిది సమకూర్. నెంబర్ 2 ప్రొటెక్ట్ చెప్పండి అందరు. రెండోది ప్రొటెక్ట్ అంటే భద్రపరచుట. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం, మీ బిడ్డల్ని భద్రపరచాలి. నెంబర్ 3 రెండవది మెంటోర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి మీరు నేర్పించాలి. యూ షుడ్ మెంటోర్ దెమ్.
మెంటోర్ అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. తెలుగులో దానికి ఏమైనా మంచి పదం ఏమైనా చెప్తారా? మెంటోర్, వారికి నేర్పించుట, వారిని వారిని అందుకనే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము. టు మెంటోర్ దెమ్, వారు ఎదగటానికి వారికి నేర్పించాలి. యూ షుడ్ మెంటోర్ దెమ్, యూ షుడ్ టాక్ టు దెమ్ అండ్ మెంటోర్ దెమ్. వారిని మంచి బిడ్డలుగా, వారు మంచి స్కిల్ఫుల్గా, లేకపోతే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడినట్లు మీరు నేర్పించాలి. యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా పురుషులను గూర్చిన సంభాషణే. దేవుడు పురుషుల గురించే మాట్లాడాడు. యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము. ఆ వచనాలన్నీ కూడా చాలా లాంగ్ కాన్వర్జేషనే, కానీ అవన్నీ చదవటానికి సమయం సరిపోదు. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చూపిస్తాను. 3 గుంపులతో ఇక్కడ ప్రభు మాట్లాడాడు. 3 గ్రూప్స్తో ఈ 2వ అధ్యాయం, 1వ పత్రిక 2వ అధ్యాయం యోహాను పత్రిక. 3 గ్రూప్స్. నెంబర్ 1, ద ఫస్ట్ గ్రూప్ వాస్ చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడాడు. సెకండ్ గ్రూప్ యంగ్ మెన్, యవనస్తులతో మాట్లాడాడు. అండ్ ద థర్డ్ గ్రూప్ ఫాదర్స్, తండ్రులతో మాట్లాడాడు. అందరూ పురుషులే, ఏ స్త్రీ గురించి మాట్లాడాలా, మదర్ గురించి మాట్లాడాలా. దిస్ ఈజ్ అ మెన్ కాన్వర్జేషన్ ఇన్ చాప్టర్ 2. మీరు ఇప్పుడు బాగా గమనించండి. నేను కొన్ని వచనాలు నేను అక్కడక్కడ కొన్ని హైలైట్ చేస్తాను. మీరు వాటిని జాగ్రత్తగా గమనించి తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. చిన్నపిల్లలారా, 12వ వచనం, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. ఫస్ట్ చిల్డ్రన్ అడ్రస్ చేశాడు. అండ్ నెంబర్ 2, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అండ్ నెంబర్ 3, యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. సో యవనస్తులకి పిల్లలని ఒక కోవలో వేసిన, సో 2 మేజర్ గ్రూప్స్, చిల్డ్రన్ అండ్ ఫాదర్స్. తండ్రులు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని చెప్తా, బాగా వినండి. తండ్రులకి సమయం లేదు, యవ్వనులకి సమయం ఉంది. తండ్రులు పెద్ద అయిపోయారు, వారి వయసు చాలా గతించిపోయింది. ఇప్పటికే వారు వయసు మీద పడితే పెద్దవుతూ వచ్చారు, వారికి సమయం లేదు. కానీ యవ్వనులు, వారు యవ్వన ప్రాయంలో ఉన్నారు, చిన్న వయసులో వారికి చాలా సమయం ఉంది. రెండవ తేడా నేను చెప్తాను. యవ్వనులకి బలం ఉంది, తండ్రులకి జ్ఞానం ఉంది. ఎందుకంటే వారికి అనుభవం ఉంది. దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. వారు చాలా సంవత్సరాలు బ్రతికి అన్ని చూస్తూ వచ్చారు. సో వీరిద్దరికి మధ్యలో ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ నేను ఇప్పుడు కొంచెం క్రిందకు వచ్చేస్తాను. 14వ వచనం, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, యు ఆర్ స్ట్రాంగ్, యు హ్యావ్ స్ట్రెంగ్త్. మీకు బలం ఉంది, కానీ తండ్రులకి జ్ఞానం ఉంది. నౌ లిజన్, యంగ్ పీపుల్ హ్యావ్ స్ట్రెంగ్త్ బట్ ఫాదర్స్ హ్యావ్ విజ్డమ్. మరలా చెప్తున్నాను, యంగ్ పీపుల్ హ్యావ్ స్ట్రెంగ్త్ బట్ ఫాదర్స్ హ్యావ్ విజ్డమ్. యవనస్తులు బలమును చూసి అతిశయిస్తారు, ఆ బలమును ఎలాగ వాడాలో జ్ఞానం ఉండదు. వారు బలమును చూసి, వారుకున్న జ్ఞానమును చూసి అతిశయిస్తారు, కానీ దాన్ని ఎలాగ వినియోగించాలో దానికి విజ్డమ్ ఉండదు. కానీ ఫాదర్స్కి, తండ్రులకి దేవుడు ఏమి ఇచ్చాడంటే జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్. సో ఇప్పుడు తండ్రి ఏం చేయాలంటే మెంటోర్ చేయాలి పిల్లల్ని. అంటే ఏం చేయాలంటే యూ షుడ్ గివ్ దెమ్ విజ్డమ్, యూ షుడ్ టీచ్ దెమ్ విజ్డమ్ టు యూజ్ దేర్ స్ట్రెంగ్త్. వారు బలమును వాడటానికి, వారి జీవితాన్ని కొనసాగించటానికి మీరు వారికి జ్ఞానమును ఇవ్వాలి. హల్లెలూయా. అరే, నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చింది, ఈ రోజున 25 సంవత్సరాలు నాతో పాటు ఏసీ కారులో తిరుగుతున్నావు, కానీ నాకు 25 సంవత్సరాల వయసుకి నా పరిస్థితి చాలా ఘోరం. నేను కనీసం రిక్షాలో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి సిటీ బస్సులో ఎక్కి తిరుగుతూ వచ్చి ప్రయాసపడి చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ దాకా వచ్చాను నేను. కానీ నీకు ఇంత చిన్న వయసులోనే ఇన్ని ప్రివిలేజెస్, ఇన్ని భాగ్యములు నీకు వస్తూ వచ్చినాయి. అయితే నా జీవితంలో నీకు ముందు నా పరిస్థితుల్లో నాకు కలిగిన అనుభవాలు ఇవి. ఆ టైంలో ఇలా జరిగింది, అప్పుడు నాకు ఇట్లాగ దేవుడు సహాయం చేశాడు. when you begin to talk about these things to your children, ఏమవుతుందంటే you give them wisdom, వారికి జ్ఞానమును మీరు కలుగ చేస్తారు. హల్లెలూయా. అర్థమైందని నేను మాట్లాడేది. అందుకనే మీ స్కార్స్ అంటే మీ గాయములు మీ పిల్లల దగ్గర కప్పుకోబాకండి.
తండ్రులారా, డోంట్ కవర్ యువర్ స్కార్స్ బిఫోర్ యువర్ చిల్డ్రన్, లెట్ యువర్ చిల్డ్రన్ నో ద ప్రైస్ దట్ యు పెయిడ్. ఈ రోజున ఈ స్థితిలో మీ కుటుంబం ఉండటానికి మీరు చెల్లించిన వెల తెలియాలి మీ పిల్లలకి. మీ వీక్నెసెస్, మీ ఏ విధముగా మీరు బలహీనపడ్డారు, ఏ విధముగా ప్రయాసపడ్డారు, ఏ విధముగా గాయపరచబడ్డారు, ఏ విధంగా మీకు కలిగిన ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటి, టీచ్ దెమ్. ఆ పరిస్థితిలోంచి దేవుడు ఎలా బయటకు తీసుకొచ్చాడు, యూ టాక్ టు దెమ్. వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే యూ గివ్ దెమ్ విజ్డమ్. సో వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 2 అడ్వాంటేజెస్. వారికి సమయం ఉంది, వారికి బలం ఉంది. తండ్రులకు సమయం తక్కువ ఉంటుంది కుమారుల కంటే కూడా. సో వారికి సమయం ఉంది, బలం ఉంది. మీ జ్ఞానమును మీరు వారికి అందిస్తే మీకు 40 సంవత్సరాల్లో మీరు సాధించగలిగింది వారు 20 సంవత్సరాల్లో సాధించి మీకు దేవునికి గొప్ప మహిమను తీసుకొని రాగలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. సో మూడవది, మెంటోర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలకు నేర్పించండి. మీరు అనుకోవచ్చు, నాకు చిన్నపిల్లలే పాస్టర్ గారు, వాళ్ళకి ఏం చెప్తా ఏమర్థం, మీరు అనుకుంటున్నారు ఏం అర్థం కాదని. ఖచ్చితంగా అర్థం అవుతాయి. వారి వయసుకు తగ్గట్టే వారితో మాట్లాడండి. మీ అనుభవాలు కొన్ని షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకి టీచ్ చేయండి. నేను చెప్తున్నా, నేను మా పిల్లలతో బయటకు వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ కారు చూసి ఈ కారు జడే, ఆ కారు బాగుంది, ఈ కారు బాగుంది మాట్లాడుతాను. నేను చెప్తాను, చిన్నప్పుడు తాతగారితో నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ మీద ఎదురు బేబీ సీట్ అని ఉండేది కదా, ఆ సీటు మీద కూర్చునేవాడిని. వెనకాల నానమ్మ కూర్చునేది. నేను కూర్చున్నవాడిని, కూర్చోకుండా వెళ్ళే వాళ్ళందరినీ ఓడించమని అడిగేవాడిని మా నాన్నని. మా డాడీ కష్టపడి దాన్ని అటుతో ఇటుతో కట్టుతో దాటిచ్చేసి, కొడుకా ఓడించేసాను, దాటిపోయాను అనేవాడు. ఇవన్నీ చెప్తా ఉంటే, అవునా తాతగారికి సైకిల్ ఉండేదా, మీకు సైకిల్ ఉండేదా? తాతగారికి అప్పుడు కార్ లేదు, కార్ అంటే అసలు బండి కూడా లేదు, సైకిల్ అది కూడా సెకండ్ హ్యాండ్ సైకిల్, అది కిర్ర అని సౌండ్ వస్తూ ఉండేది. ఆ పరిస్థితిలో దేవుడు, వెన్ వి బిగిన్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్, దే విల్ అండర్స్టాండ్ దేవుడు ఏ స్థితి నుంచి ఎలా తీసుకొచ్చాడు. దే విల్ గెట్ సమ్ విజ్డమ్ టు యూజ్ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్. హల్లెలూయా. సో మొదటిది మరలా చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? ప్రొవైడ్, సమకూర్చండి. దానికి మరొక మాట నేను వాడాను, సంరక్షించాలి. మీ బిడ్డలను సంరక్షించాలి, వారికి సమస్తమును సమకూర్చాలి. వారి భౌతిక, ఆత్మీయ, మానసిక ఈ అన్ని అవసరతలు మీరు సమకూర్చాలి. అండ్ నెంబర్ 2, రెండవది ఏం చేయాలి? ప్రొటెక్ట్, భద్రపరచాలి. దేని నుంచి భద్రపరచాలి? వారిని చెడ్డ ప్రభావం నుంచి, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీరు భద్రపరచాలి. అండ్ నెంబర్ 2, ఇన్విజిబుల్ అటాక్స్, అదృశ్యమైన దాడుల నుంచి మీ బిడ్డల్ని భద్రపరచాలి. ఏ విధంగా భద్రపరచగలం? ప్రార్థన ద్వారా. దేవుని సన్నిధిలో మీ పిల్లల కొరకు ప్రార్థించాలి. తండ్రులారా, వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, పురుషులు ప్రార్థించాలని వాక్యంలో రాయబడింది. అర్థమవుతుందా? సో తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అన్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఫాదర్స్ ఇంటిగ్రిటీ విల్ బి చిల్డ్రన్స్ ప్రొటెక్షన్. తండ్రుల యథార్థతే పిల్లల భద్రత అవుతుంది. మరలా చెప్తున్నా, తండ్రుల యథార్థతే పిల్లల భద్రత అవుతుంది. నేను ఇక్కడ ఇంకొక మాట యాడ్ చేస్తాను. మీరు చెప్పినవన్నీ వారు వింటారు, కానీ మీరు చేసినవే వారు చేస్తారు. మరలా చెప్తా, మీరు చెప్పినవన్నీ వారు వింటారు, కానీ మీరు చేసినవే వారు చేస్తారు. అంతే. అది నేను చేసేది వారికి తెలియదు కదా పాస్టర్ గారు, నేను చేసేది వారికి కనపడలేదు కదా మీరు అనుకుంటున్నారు. వారికి కనపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వారు మీ కనెక్ట్ అయిపోయింది. వాళ్ళు మీలో నుండి వచ్చిన వాళ్ళు. సో మీరు చేసే ప్రతీది కూడా వారిపైన ప్రభావం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా తండ్రులు తమ జీవితాన్ని దేవుని ఎదుట కాపాడుకోవాలి. సో కాబట్టి రెండవది, ప్రొటెక్ట్ దెమ్, వారిని భద్రపరచాలి, ప్రార్థన ద్వారా భద్రపరచాలి. మూడవది ఏం చెప్పాను? మెంటోర్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకి నేర్పించండి. ప్రభు చెప్పాడు మోషే ద్వారా, ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు నడుచున్నప్పుడు ఆ ఒక్క మాట చదివి ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ దిస్ మెన్స్ గ్యాదరింగ్ టుడే. ద్వితీయోపదేశకాండము నేను అసలు యాక్చువల్గా నేను ఇంతకుముందు మన మెన్స్ గ్యాదరింగ్లో మీకు చెప్పాను, మీకు అవకాశం ఉన్న వారి ప్రతి ఇంట్లో ఒక్కొక్క రోజు, ఎప్పుడైనా నెలకు ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో, ఎర్లీ మార్నింగ్ కొంతమంది వచ్చి మీ ఇంట్లో ప్రార్థన అంటే నేను చెప్పగానే ఒక బ్రదర్ వచ్చి అడిగారు, మాస్టర్ గారు 50 మంది వచ్చిన 60 మంది వచ్చిన ఎంతమంది వచ్చినా పర్లా, మా ఇంట్లో స్టార్ట్ చేయండి, పొద్దున్నే ఒకరోజు పెట్టండి ప్రేయర్ అని. మీ ఆఫీసులో డిస్టర్బ్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ లైక్ 6 to 7 బ్రదర్స్ అందరూ కలిసి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో
మీ ఇంట్లో కొద్దిసేపు అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఊరికి కొద్దిసేపు ప్రార్థనలో గడిపి అంటే జస్ట్ ఫర్ ఫెలోషిప్ మీరు ఏమైనా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టగలిగితే బ్రదర్స్ అందరూ మీ ఇంట్లోనే మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాను దాన్ని వీకెండ్ గో. నాకు ఆలోచన ఉంది, చూద్దాం మరి మీలో ముందుకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే మాస్టర్ గారు మా ఇంట్లో చేయొచ్చు అన్న వాళ్ళు ఉంటే దెన్ వీ కెన్ ప్లాన్. ఓకే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. అక్కడ నేను వచ్చినాను చూపిస్తాను. నాకు జస్ట్ మినిట్ 18వ వచ్చి నుండి చదువుదామా. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను, అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలను. బాగా గమనించండి 19వ వచనం. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, అందరం కలిసి, నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అన్నమాట. కనపడిందా? టీచ్ దెమ్ వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను గవనుల మీదను వాటిని రాయవలను. వావ్! అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. హల్లెలూయా. సో టీచ్ యువర్ చిల్డ్రన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టీచ్ దెమ్ యువర్ బ్రేక్ త్రూస్, టీచ్ దెమ్ యువర్ ఛాలెంజెస్. ఏ విధముగా మీ ప్రార్థనలకు జవాబు చూశారు, ఏ విధముగా ఛాలెంజెస్ బ్రేక్ త్రూస్ ఎట్లా చూశారు, ప్రతికూల పరిస్థితులు ఎట్లాగ దేవుడు మీకు టీచ్ దెమ్ ద వర్డ్. వారికి నేర్పించండి. స్పెండ్ టైం విత్ దెమ్. నేను చెప్తున్నాను, అది వారిపైన చాలా గొప్ప ఇంపాక్ట్ కలుగు చేస్తుంది. మరలా 3 విషయాలు. నెంబర్ 1, ప్రొవైడ్. అందరం చెప్దాం, ప్రొవైడ్. నెంబర్ 2, ప్రొటెక్ట్. అండ్ నెంబర్ 3, మెంటోర్. సమకూర్చు, భద్రపరచు, నేర్పించు. మరలా చెప్దాం, సమకూర్చు, భద్రపరచు, నేర్పించు. ఇది తండ్రి యొక్క బాధ్యత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ 3 చాలు. ప్రభు తన మాటలు దీవించును గాక.